Well, hi, hello, namaste. Welcome to Family Stars. ఎపిసోడ్ స్టార్ట్ చేయాలంటే నేను వచ్చాను, కానీ ఇంకో ఇద్దరు రావాలి కదా. వాళ్ళ గురించి చెప్పాలంటే నా మరదలు ఇద్దరు ఆర్టిస్టులుగా పుట్టడం వాళ్ళ అదృష్టం, కానీ మన కాలంలో పుట్టారు చూశారు, అది మన దురదృష్టం. అది ఏం చెప్పినా ఏం చేసినా తప్పదు కాబట్టి లెట్ మీ వెల్కమ్ మై మరదల్స్. బాగుందిరా, వాళ్ళు వేసారు, చిన్న నడుము నొప్పి ఉన్న వాళ్ళు వేస్తారు కదా. ఏంటి బావా ఇంత హ్యాపీగా ఉన్నారు? మరి ఇంకేం చేస్తాం, బ్యాచులర్ లైఫ్ అంటే ఇంక అంతకు మించిన హ్యాపీ లైఫ్ ఏముంటది. ఫ్రీగా తిరుగుతున్నారు, అడ్డు లేదు, అడిగేవాడు లేడు, ఎక్కడ తిరగొచ్చు, ఏది పడితే ఏది చేయొచ్చు. ఏమంటారు? దున్నపోత్తనం అంటారు. ఏంటి బావా పెళ్లి చేసుకోవచ్చు కదా, ఒకసారి ఊహించుకో. అలా నువ్వు స్నానానికి వెళ్తే టవల్ మర్చిపోయి అలా నన్ను పిలిచి ఇది బ్యాడ్ నీ టవల్ ఇస్తుంటే చేయి పట్టుకొని నన్ను కూడా లోపలికి లాగి తర్వాత ఆ టవల్తో ఊరేసుకొని బావా ఇంట్లో స్టీవర్ ఉంటారు, టవల్ వాడరు, అలా బయటకు రాగానే ఆరిపోతాయి అన్ని. నీకెలా తెలుసు? చెప్పాలా బావా నేను ఒకటి అడుగుతా, ఇస్తావా? అడుగు. నాకు నీ ఇంటి పేరు కావాలి బావా. మొన్న గట్టిగా అతికిచ్చారు సిమెంట్ వేసి, చూడు. నేను అడుగుతుంది నీ విల్లా మీద ఉన్న పేరు కాదు, నీ పేరు మీద ఉన్న పేరు భయానా అని కావాలి. కొంచెం నువ్వు ఏదేమైనా నేనైతే పెళ్లి చేసుకోను, నేను ఇలాగే హ్యాపీగా ఉంటా. ఇలాగే ఉండు, ఇదే మాట మీద ఉండు. ఫైనల్ గా పెళ్లి చేసుకోను అంటావు. పెళ్లి కానోడికి పెళ్లి అనేది ఒక కళ, పెళ్లి అయినోడికి అదొక పీడ కళ. అలా కాదు బావా, పెళ్లి చేసుకోకుండా పెళ్లి అనే లైఫ్ ఎలా ఉంటదని నువ్వెలా డిసైడ్ చేస్తావు? సరే ఎవరన్నా పోనీ మోటివేట్ చేయండి, పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందో చెప్పండి, అప్పుడు చూద్దాం, ఆలోచిద్దాం. ఆల్రెడీ పెళ్లిళ్ళు చేసుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నటువంటి మన ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారు బావా. అవునా బావా? బ్యాచులర్ లైఫ్ ఎలా ఉంటుందో చెప్పడానికి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ వస్తున్నారు మా వైపు. ఇటువైపు ఏమో ఫ్యామిలీ నుంచి పెళ్ళైన వాళ్ళు, ఇటువైపు నుంచి బ్యాచులర్స్ వస్తున్నారు. మోస్ట్ ఎలిజిబుల్. సరే ఫస్ట్ మీరు అర్జెంట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయి వాళ్ళని తీసుకురండి. ఓకే మా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేనమ్మా. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వేయాలి మన పందిరి, ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి బాబా పెళ్లి చేసుకో బావా, లొల్లుండదు. సరే సరే, ఇప్పుడు పెళ్లి చేసుకుంటే దాని బెనిఫిట్స్ ఏంటి అన్నానికి మేము ఓన్లీ తీసుకొచ్చాం. ఇప్పుడు బ్యాచులర్ అనుకో, వాడెవడో వైట్ రైస్ పెడితే నువ్వు కర్రీస్ తేవాలి. ఇక్కడ అట్లా కాదు, వైట్ రైస్ కర్రీ నేనే వండుతా బావా. ఇంకా మీరు వైట్ రైస్ కర్రీల దగ్గర ఉన్నాం, మేము బిర్యానీలు తింటుంటే. సరే మీరు కొంచెం ఇప్పుడే వచ్చారు కాబట్టి అలా రిలాక్స్ ఉంటే వాళ్ళు కూడా వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం అసలు పెళ్లి. చూసావా బ్యాచులర్? ఏంటి ఇలాంటి బ్యాచులర్సా? మరి
నన్ను మీలో కలుపుకోండి, మనందరం కలిసి బ్యాచులర్ ని ఒక రేంజ్ కి, ఒక నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్దాం. బ్యాచులరా? ఐఎమ్ ఆల్వేస్ బ్యాచులర్ ఇన్ ద మార్నింగ్స్. మార్నింగ్ నుంచి బ్యాచులర్, నైట్ అయితే చిల్లర్. హలో, పడుకుంటూ పోతాం కాబట్టి నైట్ మనకు తెలియదు ఏంటి. అదే ఎక్కడ పడుకుంటామని. ఒక నిమిషం లైన్ లో ఉండు నువ్వు. కౌశిక్ గారు మీరే చెప్పాలి కొంచెం అందరిలోనే, అంటే కొంచెం సీనియర్ పెళ్లి అయ్యే అని చెప్పి అని అర్థమవుతుంది. పెళ్లి అసలు దానికి ఉండే ఒక ప్రాముఖ్యత ఏంటో చెప్పాలి. పెళ్లి అద్భుతం, పెళ్లి అపురూపం, పెళ్లి అనంతం, పెళ్లి అమోఘం. ఇన్ని అబద్ధాలు ఆడాలంటే కష్టం కదన్నా. బేసిక్ గా మంచి మైక్ లో చెప్పాలి, చెడు చెవులో చెప్పాలి. ఏం చెప్పినా కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పండి చాలు. ఏం అర్థంగా ఏం లేదన్నా, పెళ్లి చేసుకుంటే సూపర్ గా ఉంటుంది లైఫ్. నేను చూడు ఎంత హ్యాపీగా ఉన్నావు. ఒరే నువ్వు ఎక్కడ ఉంటారా? హైదరాబాద్. మీ ఆవిడ ఎక్కడ ఉంటుంది? లండన్ లో. మరి నీకు ఎందుకు హ్యాపీగా ఉంటుందిరా? ఇప్పుడు నీకు రాత్రి మిడ్ నైట్ ఫోన్ వచ్చింది అనుకోరా, ఎవరు చేశారు అనుకుంటావు? మా ఆవిడ చేసింది అనుకుంటాను. అదే నాకు మిడ్ నైట్ ఫోన్ వస్తే సుజాత చేసిందా, ప్రణీత చేసిందా, పూజిత చేసిందా, పద్మ చేసిందా అర్థం కాదు మనకి. అర్థం కాదు, కేసు అయితే అన్నీ అర్థమైంది. ఇగో భయ్యా నేను చెప్తున్నాను, ఈ కేసులు గీసులు కాదు కానీ ఒక అందరం ఒక 5 నిమిషాలు మౌనం పడిద్దాం. దేనికి? పెళ్లి చేసుకుని పాప వాళ్ళ జీవితాలు నాశనం చేసుకున్నారు కదా. మరి అంతే అన్న, పెళ్లి చేసుకుంటే నీకు విషయం తెలుసా, కొలంబస్ అమెరికా కనిపెట్టేటప్పుడు అతనికి పెళ్లి అవ్వలేదు అనుకుంటా. ఒకవేళ పెళ్లి అయితే ఏం కనిపెట్టాడు? పెళ్లి అయితే ఏం కనిపెడతాడు? వాళ్ళ ఆవిడ కంపెనీస్లు ఎక్కడ పడిపోయినాయి, లంగా మందులు ఎన్ని ఉన్నాయి, జాకెట్ చూడిపోయినాయి లేదా, ఇవే కనిపెడతాడు అన్న. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నైట్ ఎక్కడెక్కడ దూకుతున్నావు, ఎన్ని గోడలు దూకుతున్నావు. గ్లామర్ వచ్చావు అబ్బా నువ్వు. అదేం లేదురా. లేదు కదా, నేను ఆడికి చెప్తానే ఉన్నా, ఆడే వచ్చాడు అంటాడు. నువ్వు నార్మల్ గానే ఉన్నావు నాకు తెలుసు. నువ్వు నేను ఒకటే అన్నా, బాగా తెగించావురా నువ్వు. కానీ ఈ మధ్యన షో మీద షో, ఎన్ని షోలు యాంకరింగ్ అన్న, అసలు బయట జనాలు మాట్లాడుకుంటున్నారు నీ గురించి. నాకంత లేదురా. అలా అదే మాట్లాడుకుంటున్నారు, అంతేమి లేదు. ఎలా వస్తున్నాయా అడిగింది షోలను. ఏంటి బ్రో అంత మాట అన్నావు? నీ హెయిర్ స్టైల్ అది మామూలుగా వచ్చారా, ఏం చేయించుకోకుండా? మరి చేపించుకున్నా, చూడలేక సత్తున్నాం మేము. అరే ఈవిడికి సపరేట్ షోలో 4 క్లోజులు ఏంటి? చెవికి ఏందన్న అది కుట్టించా? అది కుట్టించా కదరా, ఇది జస్ట్ ఇయర్ పియర్సింగ్. దేనికి అది? స్టైల్ కోసం. మరి కనిపించలే మాకు స్టైల్. ఇది కడితే కట్టే కానీ ఈ గొడ్డలు ఎడవరకు ఆపు, ఇంకొంచెం పెద్ద తాడేసి కింద కట్టేవనుకో. నేనేం తప్పుగా అనట్లే అన్న, నువ్వు ఎగురుతావు దూకుతావు, ఒక్కోసారి గొడ్డలు పదునుండొచ్చు, మనం చెప్పలేము, నకిలీ. కీర్తి గారు మీరు చెప్పండి అసలు పెళ్లి గురించి. పెళ్ళి అయితే చాలా హ్యాపీగా ఉంటాము. హస్బెండ్ చాలా బుజ్జుగిస్తాడు, కాఫీ ఇస్తాడు, అలిగినప్పుడు ఎత్తుకుంటాడు, రూమ్ తీసుకెళ్తాడు. అలా సంక్రాంతిపోతారు. అమ్మ ఎలా ప్రేమిస్తుందో వైఫ్ కూడా అంతే ప్రేమిస్తా. ఇద్దరు లవ్ కూడా మీకు దొరుకుతుంది కదా. హలో వద్దమ్మా, బాహుబలి అంటుండే తల్లి ప్రేమకి పిల్లల మధ్య నలిగిపోయాడు. అవును. ఇంకో విషయం తెలుసా, మన బాహుబలే ప్రేమించక ముందు కాలకేని వేటాడాడు, అదే ప్రేమించిన తర్వాత అడవి పందులు వేటాడాల్సి వచ్చింది. ఇవన్నీ పక్కన పెడితే భయ్యా, అసలు ఆస్ట్రోనాట్స్ స్పేస్ లోకి ఎలా పంపిస్తారు? సింగిల్ గా పంపిస్తారు. వైఫ్ ఎందుకు పంపిరు? ఎందుకంటే ఒక మగాడు ఎదగాలంటే పిల్లలు పక్కన ఉండకూడదు. కాదు, ఇక్కడ వినండి, ప్రతి మొగాడు విజయ్ వెనక ఒక ఆడది ఉంటుంది. ఆయన వెనక కూడా 2 ఆడది ఉన్నారు కాబట్టి లేకపోతే ఎట్లా? మీకు చిన్న క్లారిటీ, ఇతని వెనకాల 2 కాదు మేడం, 2 ఊర్లే ఉన్నాయి మేడం. మిస్త్రీ గారు అసలు ఏంటంటే వాళ్ళు పాఠాల్లో కన్నా మీ పాటల్లో ఎక్కువ నేర్చుకున్నామండి. అసలు మీరు ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నానండి. పెళ్లి అంటే అస్సలు ఇంట్రెస్ట్ రాలేదు. అయ్యోనా, నేను చేసుకోనండి. ఎందుకు? మీకు ఇంట్రెస్ట్ లేదన్నారు కదా. ఇలాంటి వాళ్ళ వల్లే నేను పెళ్లి చేసుకోలేదండి. అభినయ్ గారు చెప్పండి, అసలు పెళ్లి చేసుకోవచ్చా లేదా? వద్దండి, పెళ్లి ఎందుకు? హ్యాపీగా అంటే బ్రతకాలంటే పెళ్లి చేసుకోవాలంటే బర్డ్స్ యానిమల్స్ అంతా పెళ్లి చేసుకుందా ఏంటి? హ్యాపీగా ఉండట్లేదా? అయ్యో చండాలమైన జోక్ అండి, బాలేదండి. చెప్పాను బాగోదని. జయశ్రీ గారు మీరు చెప్పండి, అసలు పెళ్లి గురించి ఏంటి మ్యాటర్ అనేది. ఆవిడ బాగా చెప్తారు. అదే చాలా బాగా, మంత్లీ 3 days అంట.
పెళ్లి చేసుకుంటే ఎంచక్క 3 పూట్లు డైలీ హోమ్ ఫుడ్ తినొచ్చు. మరి వాడేంటి ఇంట్లో తినకుండా బయట ఎక్కడ తింటా ఉంటాడు? అంటే నేను చెయ్యట్లేదు కాబట్టి. నువ్వు చేసిన వాడు వేరే నాకెందుకంటే చెప్తున్నారు ఇవన్నీ. సరే అవన్నీ పక్కన పెట్టండి. కష్టాల్లో ఉన్నప్పుడు తోడుంటాం కదా. అసలు పెళ్లి చేసుకోకపోతే కష్టాలే ఉండవు కదా. ఏం చెప్పారు? ఏ ఆగురా, వాడు ఇక్కడ దాకా తాగడు. నిన్న నా విషయంలో పెద్ద ఛాంపియన్ అనుకుంటున్నారేమో. నేను ఒకటి ఇస్తానా? ఆయన తీసుకుంటాడు, నీకు అర్థం కావట్లేదు. వాడు 50 ఇస్తాడు, నీకు అర్థం కావట్లా. రే నువ్వు కాదా, ఇప్పుడు నేను ఇస్తా. అందరూ ఆడికే ఇవ్వండి, ఏదో ఆ దగ్గర ఉన్నట్టు. నేనిస్తా మీకు కనపడట్లే. వాడైనా 2 వేసి నేను 3 వేసా. అందరూ ఆడికే వెళ్ళు. ఆఖరి విషయం, ముఖ్యమైన ఘట్టం. ఆయన ఘట్టాలు వేరే నువ్వు వద్దు అవన్నీ. అదే చెప్తున్నా నాకు తెలియని విషయం అండి. గొట్టం గారి దగ్గరికి వెళ్ళి గట్టం గురించి పెళ్లి గొప్పది అని మీరు అంటారు. అవును. కాదు, బ్యాచిలర్ లైఫ్ గొప్పదని చెప్పని మీరు అంటారు. సరే, ఏది గొప్పది అనేది వాళ్ళు మీరు ఆట ఆడి ఎవరు ఎంత ఎనర్జీగా ఆడతారు, ఎవరు ఎంత ఎంటర్టైనింగ్ గా ఆడతారు, ఎవరు గెలుస్తారో చూసి దాన్ని బట్టి అంటే ఆడే క్రమంలో పెళ్లి గురించి మీరు చెప్తా ఉండండి, బ్యాచిలర్ లైఫ్ గురించి మీరు చెప్తా ఉండండి. ఎపిసోడ్ అయ్యే టైంకి నాకు ఇటువైపు మైండ్ వెళ్తే అటువైపు నేను వెళ్తాను. కాదు ఇవన్నీ ఓకే, మరి నువ్వు ఆడే ఆటలన్నిటికీ ఎవరు బెస్ట్ నువ్వెలా చెప్తావు మరి? సరే బావా, ఇదంతా కాదు, మేము వెళ్ళి కూర్చొని మా సత్తా ఏంటో చూపిస్తాం. పెళ్లి గురించి, మ్యారేజ్ గురించి నేను సత్తాలు చూపిద్దాం. ఓకే లెట్స్ గో. సో అందరూ వచ్చేసారు కాబట్టి ఇప్పుడు ఒక స్పెషల్ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేయాలి. కొందరు భయపడుతున్నారంటే భూకంపం వస్తుందని అర్థం. అదే ఇంకొంతమంది భయపడుతున్నారంటే సునామీ వస్తుందని అర్థం. అదే అందరూ భయపడుతున్నారంటే పవిత్ర వస్తుందని అర్థం. లెట్ మీ వెల్కమ్ ద వన్ అండ్ ఓన్లీ పవిత్ర అండ్ ఫ్యామిలీ స్టార్స్. ఎక్కడైనా ఇంత గొప్ప అందగత్తి ఉంటుందా? అసలు ఎవరు మీరు అయినా ఏంటి ఇది? పెర్ఫార్మెన్స్ సగం సగం అనుకున్నాం, బట్టలు కూడా సగం సగం ఉన్నాయేంటి? నేను సగం బ్యాచులర్, సగం మ్యారీడ్. అవునా? మధ్యలో ఏంటి పెన్షనా? అయినా ఒకే మనుషులు అన్ని ఎలా ఉంటాయి చెప్పండి? ముందు నేను బ్యాచులర్, దాని తర్వాత పెళ్ళయింది, దాని తర్వాత విడిపోయాం. అయినా మీరు చూడడానికి చాలా చిన్నగా ఉన్నారు, ఎందుకు ఇంత తొందరగా పెళ్లి చేసుకున్నావు? తొందరగా పెళ్లి చేసుకోలేదు, తొందర పడితే పెళ్ళయింది. పాపం మీ ఆయన తొందరపడకుండా ఉండాల్సింది. కాదు, నేను తొందరపడ్డాను. చూపించుకే. ఇప్పుడు ఇంతకే ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పు? ఇక్కడ మ్యారీడ్ వాళ్ళు, బ్యాచులర్స్ వాళ్ళు ఉన్నారన్నారు. సో అందుకే ఎవరో ఒకరిని చూసి సెట్ చేసుకొని పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయిపోయాను. అవునా? ఇగో ఇక్కడ చాలా మంది ఉన్నారు, కావాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడు. వెళ్ళు. కార్తీక్, నీ ముందు ఏదో ఉండాలి కదా, ఏంటది? ఏంటది? నీ పేరు ముందు కెవ్వు. కార్తీక్ కెవ్వు, నాకివ్వు. ఏంటి బ్రో అంత మాట అన్నావు? నువ్వు ఎక్స్క్యూజ్ మీ, నువ్వు ఇప్పటి వరకు బ్యాచులర్ గా ఎందుకున్నావు తెలుసా? నీకు కరెక్ట్ అమ్మాయి దొరకలేదు కాబట్టి. దొరకపోయినా పర్లేదు, నీలాంటి అసలు వద్దు. ఇక నుంచి నువ్వు బ్యాచులర్ గా ఉండవు, ఎందుకంటే నేను వచ్చేసాను కాబట్టి నీ లైఫ్ లోకి. నువ్వు వస్తే ఆడు అసలు భూమి మీదే ఉండడు. నువ్వే ఇప్పుడే వచ్చావు, వాళ్ళందరూ కూడా ఇప్పుడే వచ్చారు కాబట్టి కొంచెం టైం ఇవ్వు. వెళ్ళి ఇగో వాళ్ళు ఇప్పుడే వచ్చారు కాబట్టి ఇంకా ఎపిసోడ్ అంతా ఉంటారు. నువ్వేం చేస్తావు? ఈలో కూర్చొని ఎవరు నీకు సెట్ అవుతారు ఏంటి అనేది మాట్లాడుకొని వాళ్ళ ఎనర్జీస్, వాళ్ళ ఎంటర్టైన్మెంట్ అన్ని చూడు, దాని తర్వాత డిసైడ్ అవ్వు ఎందుకంత తొందరగా. కానీ ఇందులో హైలైట్ అని తెలుసా పవిత్ర? ఒక షూ, ఒక చెప్పు. ఆ స్పైస్ ఆఫ్ అవుతుంది కూడా సెవెంత్ పక్కన కూర్చో, కౌశిక పైకి వెళ్తారు. పర్ఫెక్ట్. సో ఎవ్రీబడీ ఇస్ హియర్. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అవర్ రౌండ్ 1. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం. సో ఫస్ట్ రౌండ్ ఫస్ట్ టాస్క్ ఏంటంటే ఇక్కడ స్క్రీన్ మీద మీకు ఒక మీమ్ ఇమేజ్ ప్లే చేస్తారు. దానికి ఒక ఆడియో ఉంటుంది, ఒక ఫేమస్ ఆడియో. ఆడియో ఏంటో గెస్ట్ చేయాలి. ఓకే. ఏ సైడ్ ఎవరైతే ఎక్కువ గెస్ట్ చేస్తారో వాళ్ళు ఈ ఫస్ట్ రౌండ్ ఫస్ట్ టాస్క్ విన్నర్స్ అవుతారు. సో ఫస్ట్ లెట్ మీ స్టార్ట్ విత్ అశు అండ్ టీమ్. మా సైడ్ నుంచి రీతు వస్తుంది. ఓకే, ఆన్ స్టేజ్ ప్లీజ్. Can we have the first meme on screen? ఇప్పుడు అయిందా? బాగా అయిందా? అదే అనుకుంటా. అది కాదా? ఒక్క నిమిషం. ఇంకో
ఇంకోసారి సంథింగ్ రిలేటెడ్ ఇలానే. నీకు ఏదైతే అనుకుంటున్నావు అది కాన్ఫిడెంట్ గా చెప్పు. అయిందా బాగా అయిందా ఇంకోసారి అబ్బా అని ఏదో వస్తుంది అలా. లెట్స్ చెక్ ఇఫ్ ద ఆన్సర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్. అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అబ్బా అబ్బా ఏ అన్రే నోరు పడిపోయిందా? లేదు అబ్బా వచ్చింది కదా ఇవ్వచ్చు. నువ్వు పని చేయరా, నువ్వు అక్కడ ఉంది గేట్. సుధీర్ బాగా అయిందా అన్న. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, నేను ఫస్ట్ డైలాగ్ స్టార్టింగ్ చెప్పా కదా అని చెప్పని అంటారు. But నేను సో రూల్ ఈజ్ రూల్. ఇప్పుడు ఏమన్నా నువ్వు వెరీ గుడ్, థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్, గుడ్ గర్ల్స్ రా. శ్రవంతి, సో ఫస్ట్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి కేవ్ అనిపించడానికి కేవ్ కార్తిక్. ఆన్ స్టేజ్ ప్లీజ్. So can we have the next meme on screen please? పండగ చేసుకో. ఫిక్సా? ఓ పండగ చేసుకో. Okay, let's see if the answer is right or wrong. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎదురయ్యారు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా. ఎవ్వ పువ్వయ్యాడు పాపం. సో నెక్స్ట్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి ఇప్పుడు డైలాగ్ మీద డైలాగ్ డెలివరీ చేస్తున్నాను. yes So can we have the next meme on screen please? Ready? నేను మరీ అంత ఎదవలా కనిపిస్తున్నానా? ఓ మాదిరిగా కూడా కనిపించట్లేదా? దట్స్ వై డైలాగ్. Right or wrong? Let's see. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? Very good, good job. 1 point. Ocean team, congratulations. Okay, good one. 1 point Ocean team. Thank So you. ఇప్పుడు 7th team మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి మా పెద్ద దిక్కు మా దేవుడా కౌశిక్ గారు. Okay, so can we have the next meme on screen please? ఓకిరి అది ఉండరా, నువ్వు ఒకసారి లైన్లో ఉండు. నీ ప్రాబ్లం ఏంటి? ఫిక్సా? ఆల్ రైట్, లెట్స్ ప్లే ద ఆడియో. లైన్లో ఉండు, నువ్వు లైన్లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్లో ఉండు. మీరెవరు ఆఫర్ ఇస్తున్నారు? బంపర్ ఆఫర్. Okay, even though it's close, but it's not exactly what the dialogue is. Yes, exactly. So sorry. Thank you, no but problem. good try. కౌశిక్ గారు, రెస్పాన్సిబిలిటీస్ పక్కన పెట్టి కొన్నిసార్లు ఇలాంటివి కూడా చూడొచ్చు. నువ్వు లైన్లో ఉండమ్మా, లైన్లో ఉండు. అక్కడ బంపర్ ఆఫర్ ఇస్తాను, లైన్లో ఉండు. నువ్వేంటో ఒకసారి అడిగి మరీ బ్యాడ్ అవుతావు కదరా. సరే నెక్స్ట్ అశ్వంతి మీ సైడ్ నుంచి మా సైడ్ నుంచి ఈరోజు అందం, అభినయం ఇవి వస్తున్నారు. ఆన్ స్టేజ్ ప్లీజ్. ఓ మై బేబీ ఓ నీ బుగ్గలు పిండాలి ఓ మై బేబీ ఓ. Okay, so can we have the next meme on screen please? ఏది ఒకసారి మామయ్య అన్నమ్మ. పాప మామయ్య అంది, తర్వాత అది డౌట్. ఫస్ట్ డైలాగ్ ఇప్పుడైతే యాజ్ టీస్ గా బాలయ్య బాబు గారు చెప్తే ఎలా చెప్తారు అనేది అలా చెప్పాలి కదా. తేజురా ఎందుకు నేను ఉంటానండి, చెప్పండి. ఏది ఒకసారి మామయ్య అన్నమ్మ. మామయ్య వెళ్ళి ఆడుకోమా. చూసారా? కరెక్టా? అంటే చూద్దాం అది కరెక్టా రాంగా నాకు తెలియదు. బట్ ఓకే, లెట్స్ సీ. ఏది ఒకసారి మామయ్య అన్నమ్మా, వెళ్ళి ఆడుకోమ్మా. Good one, perfect. Good one. So one more point. Congratulations. Okay, next. ఈసారి ఎలాగైనా గెలవడానికి మా తేజు. Okay, so can we have the next meme on screen, please?
ఏం మాట్లాడుతున్నావురా నరాలు తెగిపోతున్నాయి కరెక్ట్ అరే అరే ఏం మాట్లాడుతున్నారా నరాలు తెగు Okay, let's see if the answer is right or wrong. ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది మీరు గెలిచింది ఒక్కటే, వీళ్ళు కన్వీనియన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. Now you try one more like the same dialogue. ఏం మాట్లాడుతున్నారా నరాలు కట్ అయిపోతున్నాయి అశు నెక్స్ట్ ఎవరు వస్తారు పంపించేవా? yes ఏ కాయిన్ అయినా కరెక్ట్ గా హోల్ లోకి వేయడానికి మా స్ట్రైకర్ వస్తున్నాడు On stage. Okay, so can we have the next meme on screen please? వెతకాలి వెతుకు వెతికితే దొరకదండి ఏది లేదు Okay, let's see if the answer is right or wrong. వెతకాలి వెతుకు వెతుకు వెతికితే దొరకందంటూ ఏదీ లేదు. Okay, that's the right answer. Okay, next one. మీ సైడ్ నుంచి. ఇప్పుడు మళ్ళీ కార్తిక్ Okay, so can we have the next meme on screen please? ఏం చేస్తున్నాడు తిరిగి మర్చిపోయినా నేను అరే నిజంగా మర్చిపోయినా 5 4 3 చూడద్దు కార్తిక్ 1 Let's play the audio. అరే తుప్పా సెదవా నరే తుప్పా సెదవా కూర్చో వచ్చే నరే తుప్పా సెదవా కూర్చో వచ్చే ఓకే లాస్ట్ మీ సైడ్ నుంచి. ఇప్పుడు వస్తున్న అమ్మాయి నెక్స్ట్ అసలు మామూలు అరుపులు కాదు ఆవిడ మీరు అరిస్తే రండి అందరూ ఏమండి నాకు భయపడాల్సిందే. అర్థమైంది అంత పొట్టెట్టి ముద్దెట్టి నన్ను చేరదీసిన దేవుళ్ళ సరిసాటివే నా బంగారి మావా ఓకే సో కెన్ వి హావ్ ద మీమ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? ఇవే తగ్గించుకుంటే మంచిది. అది బాగా చెప్పు అదే టోన్ లో చెప్పు ఇవే తగ్గించుకుంటే మంచిది. తగ్గదమ్మా. ఓకే లెట్స్ సీ ఇఫ్ ద ఆన్సర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఓకే సో నెక్స్ట్ ఇప్పుడు టీమ్ లీడర్స్. సో నౌ శ్రవంతి ఆన్ స్టేజ్. ఓకే సో కెన్ వి హావ్ ద మీమ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? అరే టీమ్ లీడర్ ఇలా ఉంటే కంటెస్టెంట్లు ఎలా ఉంటారా? కేపు కార్తిక్ లా ఉంటారు. నువ్వు వాళ్ళు చూడు నేను నిన్ను చూస్తాను. రెడీ? నువ్వు అంత హార్ష్ గా మాట్లాడక చందు నేను ఫీల్ అవుతాను. ఓకే లెట్స్ సీ ఇఫ్ ద ఆన్సర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. ఓకే దట్స్ ద రైట్ ఆన్సర్. అశు Okay, so can we have the next meme on screen, please? దా ఈ సెట్ లో అంతకన్నా మగాడు నువ్వు ఒక్కడవే ఉన్నావు. బాబీ ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబీ. ఆహా ఏం కులుకుతున్నావురా? నీ కులుకు తగలయ్యా. Right answer. So obviously first round first as winners are Ashu and team. Congratulations.
నా ముట్టు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి నీ ముట్టుకుంటే భగ్గు మంది పచ్చ ఎండు గడ్డి నీ ముద్దు పేరు బాగుందా స్వాతి రెడ్డి ఓ ముద్దు పెట్టుకుంటామే వచ్చి ఎక్కు పండి. సో ఫస్ట్ రౌండ్ సెకండ్ టాస్క్ ప్రాపర్టీ వచ్చేసింది. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కన్నా ఎవరన్నా ఆడితే ఇంకా ఈజీగా అర్థమైంది. సో ఇది ఆడడానికి మీ సైడ్ నుంచి ఒకరు కావాలి, మీ సైడ్ నుంచి ఒకరు కావాలి. సో అశు ఆ బిస్కెట్ తినడం అయిపోయిన తర్వాత నీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారో చెప్పవా? మా సైడ్ నుంచి మహేశ్వరి వస్తుంది. ఆన్ స్టేజ్ ప్లీజ్. మిల్క్ బ్యూటీ నువ్వెన్న స్వీటీ. శ్రవంతి మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి ఈ సెకండ్ టాస్క్ ఎట్లయినా విన్ అవ్వాలని మళ్ళీ మా పెద్ద దిక్కును పంపిస్తున్నాం. నేను ఇద్దరికి కలిపి కామన్ గా క్వశ్చన్ అడుగుతాను. సే సపోజ్ అడవిలోని ఉండే జంతువుల పేర్లు చెప్పండి అని అంటాను. సో అడవిలో ఉండే జంతువుల పేర్లు మాత్రమే ఒకరి తర్వాత ఒకరు చెప్తా ఉండాలి. ఓకే. ఇది ఎవరైతే ఎక్కువసేపు తీసుకుంటారో టైం ఆగిపోయి దీంట్లో ఒక సర్ప్రైజ్ వస్తుంది వాళ్ళకి. అక్కడి నుంచా? ఓకే. సో ఫస్ట్ మేము ఇద్దరికి అడగబోయే క్వశ్చన్ ఏంటంటే మీరు మీ వైఫ్ని కానీ మీకు ఇన్ కేస్ మీ బాయ్ ఫ్రెండ్ ఉంటే బాయ్ ఫ్రెండ్ కానీ ముద్దుగా పిలుచుకునే పేర్లు ఏంటి, అంటే మన పార్ట్నర్ని మనం ముద్దుగా పిలుచుకునే పేర్లు ఏంటి అనేది. ఓకేనా? సో ఈ టైం స్టార్ట్స్ నౌ. నాన్నా, బుజ్జి, బంగారం, కన్నయ్య, బేబీ, పెప్పు, లవ్లీ, కుట్టమా, బ్యూటీ, బావా, జిలేబీ, కుట్టమా, బుట్టమ్మ, కిట్టయ్య, కన్నమ్మ, కన్నయ్య, ఈసా, చిచ్చు, బొబ్బు, బ్యూటీ, క్యూటీ, హ్యాండ్సమ్, లవ్లీ. రిపీట్. ఆడి బుజ్జి వచ్చింది కదా. 3 సార్లు బుజ్జి వచ్చింది. రిపీట్ చేసింది. బుజ్జి, బుజ్జమ్మ, బుజ్జులు అన్న. రాంబో అంటే ఒక పిల్లలు దట్ వాస్ లైక్ ఐ మీన్ మీ దగ్గర పేలింది కాబట్టి. అండ్ కంగ్రాచులేషన్స్ కౌశిక్. నెక్స్ట్ శ్రవంతి మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి తేజు. ఓకే తేజు ఆన్ స్టేజ్ ప్లీజ్. ఓకే మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? ఓకే, అటువైపు తేజు అయితే ఇటువైపు నుంచి మా బూజు. కమాన్ రాజు వెళ్ళు. ఓకే, సో మీకు ఇచ్చే క్వశ్చన్ ఏంటంటే ఎక్కడైనా సరే అది రోడ్డు మీద కావచ్చు, ట్రైన్లో కావచ్చు, ఎక్కడైనా సరే ఒక వ్యాపారాలు అంటే ఎవరైనా వ్యాపారం చేసేవాళ్ళు వాళ్ళు అమ్ముకునే విధానాలు అది విత్ వాళ్ళ ఆ మాడ్యులేషన్తో పాటు చేయాలి. ఎలా అమ్ముకుంటారండి? ఓకే, రెడీ 3, 2, 1 యువర్ టైం స్టార్ట్స్ నౌ. టమాటాలు, ఏ పాత సామాన్లకి సిక్కింటికి బొడగలేయ సమోసాలు, ఏ టీ టీ, చాయ్ చాయ్, కాఫీ కాఫీ, ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్, ఏ పల్లీలు పల్లీలే, బజ్జీలు బజ్జీలు బజ్జీలు. ఏ రండి బాబు రండి, 100కి 2 పాత బట్టలు, పాత సామాన్లు, బీర్ సీసాలు కొంటాం, మీ అయ్యా నాన్న తాగేసి కొంటాం. ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఫ్రూట్స్. ఓ ఫ్రూట్స్. ఏ చీరలే పట్టు చీరలే, ఫ్యాన్సీ చీరలే, జరీ చీరలే. పాత చీరలు తీసుకుంటామమ్మా, పాత చీరలు కొంటామమ్మా. నాకెందుకు అంటే ఆల్రెడీ ఇందాక పాత సామాన్లు లేకపోతే చీరలే పాత చీరలు అమ్ముతాను, ఐ మీన్ కొంటానమ్మా అని చెప్పాను నేను. కొంటా అన్నదా మనోడు చెప్పాడు, మీరు అమ్ముతారని చెప్పాడు. అమ్ముతానని ఇప్పుడు పాత సామాన్లకు మామూలుగా మనం చీరలు ఇచ్చి అలాగే కదా తీసుకుంటాం. అది వేరే ఇది వేరే కదా. బేసిక్ గా తేజు గారు యూ లైక్ రాంగ్, ఐ లైక్ రైట్, జస్ట్ ప్లే సాంగ్. ఒక నిమిషం మీరు
ఎందుకమ్మా అది ఫ్రేమ్ కి బాగోదని చెప్పనే. థ్యాంక్ యూ. ఏమండి మీరు వెళ్ళండి. అర్రే వెనకాల కూడా ఉన్నాయి, అక్కడికి వెళ్ళండి. ఎందుకు మళ్ళీ పాయింట్ ఎవరికి వచ్చింది అది చెప్పు. పాయింట్ మీకే వచ్చింది. కంగ్రాచులేషన్. సో ఇట్స్ ఎ టై. మీ వైపు ఒకళ్ళు గెలిచారు, అంటే ఒకటి గెలిచారు, మీ వైపు ఒక పాయింట్ వచ్చింది. సో ఇప్పుడు ఇది థర్డ్ అండ్ ఫైనల్. ఇది ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఫస్ట్ రౌండ్ సెకండ్ టాస్క్, ఈ టాస్క్ గెలిచినట్టు. ఆమె క్లియర్? ఓకే అశు, మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి బొంబాట్ లేడీ రీతు చౌదరి. ఆన్ స్టేజ్ ప్లీజ్. సో మీ సైడ్ నుంచి శ్రవంతి, మీ సైడ్ నుంచి సార్ ఏం ఎలివేషన్స్ లేకుండా ఈ కార్తిక్ ని పంపిస్తాను. పాపాడు ఇందాక 2 సార్లు. క్వశ్చన్ ఏంటి అని అంటే కూరగాయల పేర్లు చెప్తా ఉండాలన్నమాట, ఆపకుండా. ఎక్కడైతే ఆగుతారో వాళ్ళు, అంటే బాంబు ఎక్కడైతే పేలిద్దో వాళ్ళు అవుట్. ఓకేనా? రెడీ గో. గో రీతు, స్లోగా రెడీ. కాకరకాయ, టమాటో, సొరకాయ, ములక్కాడ, బ్రింజాల్, పొట్లకాయ, బీన్స్, దొండకాయ, ఆలుగడ్డ, బెండకాయ, పొట్లకాయ, క్యాప్సికమ్, కుకుంబర్, దొండకాయ, పొటాటో, ఓ మై గాడ్, క్యాప్సికమ్. ఫో నీలో వేడి, ఫో నీలో వేడి. ఇంట్లో తినవా రోజు కూరగాయలు? అందుకే పెళ్లి కలిసి ఉండాలి. ఆమె అక్కడ నువ్వు ఇక్కడ ఉంటే ఎలాగే అయింది. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇట్స్ ఎ గుడ్ ట్రై కార్తిక్. అశు అండ్ టీమ్ కంగ్రాచులేషన్స్. ఫస్ట్ రౌండ్ సెకండ్ టాస్క్ విన్నర్స్. కంగ్రాచులేషన్. ఓకే థ్యాంక్ యూ, బాయ్. సుధీర్ అవమానం తట్టుకోలేకపోతే. సో నెక్స్ట్ గేమ్కి వెళ్ళే ముందు మ్యారేజ్ లైఫ్ గొప్పదా, బ్యాచులర్ లైఫ్ గొప్పదా? లెట్ మీ స్టార్ట్ విత్ నోకరాజు. జనరల్ గా బ్యాచులర్ లైఫ్ ఎందుకు మంచిదంటే అన్న, పెళ్లి చేసుకున్నావు అనుకో, బయటకి ఎక్కడికైనా వెళ్ళావు అనుకో, ఎక్కడికి వెళ్ళావు, ఏం చేస్తున్నావు, పక్కన ఎవరున్నారు, ఒకసారి ఫోన్ చేయి, ఒకసారి వీడియో కాల్ చేయి, ఈ టార్చర్ ఉంటుంది. అదే మనం బ్యాచులర్గా ఉన్నాం అనుకో, ఎక్కడికైనా పోవచ్చు, ఎవరితో అయినా పోవచ్చు, ఎప్పుడైనా రావచ్చు. బ్యాచులర్ లైఫ్ లో కూడా ఎన్ని అనుభవిస్తున్నట్టు ఉన్నావు, అందుకే నువ్వేమో అనుభవించట్లే, నువ్వు పంచ కట్టుకుని ఇంట్లో కూర్చుంటున్నావు బుద్ధుల్లాగా. నాకు తెలిసి అనుభవం కమిటెడ్ కదా, అందుకే కొంచెం చిన్న డౌట్. వచ్చి అలా లేదు, ఐఎమ్ బ్యాచులర్ స్టిల్. గొంతు ఒకటి చెప్తుంది, కళ్ళు ఒకటి చెప్తున్నాయి, నాకు చిన్న నా గొంతు కళ్ళే. బ్యాచులర్ లైఫ్ అయితే నీలా ఎంజాయ్ చేయొచ్చు అబ్బా. అదే అడిగే వాళ్ళు లేరు, ఎవరు లేరు, ఉండరు. అదే పెళ్లి చేసుకుంటే తిన్నావా అమ్మా, ఎక్కడున్నావమ్మా, సేఫ్ గా రామ్మా అని ఒక కేర్ చేసేవాడు ఎవరో ఒకరు మాకు ఒక తోడు ఉన్నారని ఉంటుంది. ఒక్కళ్ళు అడిగితేనే ఇంత హ్యాపీ ఫీల్ అవుతున్నారంటే అసలు ఇంతమంది ఫ్రెండ్స్ బ్యాచులర్స్ లో ఉంటారు తెలుసా? అంతమంది తిన్నావా అని అడిగితే ఎంత హ్యాపీగా ఉంటారు తెలుసా? పాప నువ్వు ఇంత రియాక్ట్ అవుతున్నావు అంటే నువ్వు ఏదో మిస్ అవుతున్నావు పాప, అందుకే నువ్వు మిస్ అవ్వట్లేదు, మా టీమ్ కి సపోర్ట్ చేస్తాను. బ్యాచులర్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. ఎప్పుడు ఎన్నేళ్ల క్రితం? తొందరలో మేమిద్దరం. ఎవరిద్దరు? రాఖీ పండుగ కలుస్తారు అని చెప్పని అంటున్నాడు. రాఖీ పండుగ మన ముగ్గురం కలుద్దాం. ఓకే నెక్స్ట్. ఇప్పుడు హస్బెండ్ నే అడగాల్సిన అవసరం లేదు, హస్బెండ్ పెళ్ళైనప్పుడేనే చెప్తాడు నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది అనేసి. మీకు వచ్చిన మొగుడు అలాంటి అందరికి అలాంటి రావాలి కదా, అందరికి అలాగే ఫ్రెండ్ గానే వస్తాడు. ఇప్పుడు పవిత్ర మొగుడు ఉన్నాడు, డైలీ తాగుచి దాన్ని కొడతాడు. ఇవన్నీ కాదు భయ్యా, పెళ్లి చేసుకోమని ఎంత ఇంట్లో ప్రెషర్ పెట్టినా సరే ఒకే ఒక్క రీజన్ వల్ల ఇంకా నేను ఆగుతున్నా. ఆ రీజన్ సుధీర్. ఎందుకంటే పెళ్లి చేసుకునే వాళ్ళు అనుకో ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అదే పెళ్లి కాదు నీలాంటోడు అనుకో, ఏ రోజు ఏ ఇంట్లో ఉన్నా పర్లేదు, అడిగేవాళ్ళు లేడు, చెప్పేవాళ్ళు లేడు. మంచిగా అడగాల. పెళ్లి చేసుకోవడం వల్ల ఇప్పుడు నేను బెడ్ మీద పడుకొని ఉంటే వాళ్ళు వచ్చి నా సేవలు చెయ్యరు. ఎందుకు చేయరు? సుధీర్ గారు అందరికీ చేస్తారు అలాంటి. హలో ఎక్స్క్యూజ్ మీ. పెళ్లి చేసుకోకపోతే ఏ స్ట్రెస్ ఉండదు, ఏ టార్చర్ ఉండదు, ఏ యాంగ్జైటీ రాదు. వాడి వల్ల ఒక ఇరిటేషన్,
వాడికి వండి పెట్టాలి, వాడికి అన్ని సేవలు చేసినా కూడా ఇంకా బెటర్ గా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తాడు, ఫీల్ అవుతాడు. ఈ బట్టలు వేసుకోవద్దు, ఆ బట్టలు వేసుకోవద్దు, అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొదు, ఇది చేయకూడదు, అది చేయకూడదు అని ఒకటే టార్చర్. సో నో మ్యారేజ్. ఓకే, బేసిక్గా ఒక సామెత ఉంది మనకి, అమ్మ కడుపు చూస్తుంది, భార్య జేబు చూస్తుంది అంటారు. నేను నమ్మనది, భార్య కూడా కడుపు చూస్తుంది. ఉదాహరణకి నా లైఫ్లో ఎస్పెషల్లీ కోవిడ్ టైంలో మనందరం ఖాళీగా ఉన్నాం. ట్రూ. మా ఆవిడ జాబ్ చేస్తున్నప్పుడు, ఇవాళ నేను గర్వంగా చెప్తా, ఆ 18 months నేను భోజనం చేస్తానంటే మా ఆవిడ శాలరీ. నాకు ఒక 3 bedroom ఫ్లాట్ ఉండింది, నేను కోవిడ్లో అమ్మేశాను, ఆ ఫ్లాట్ని అమ్మేశాను యాక్చువల్గా. అంటే ఈఎంఐ కట్టాలి కదా, బర్డెన్ ఎక్కువ అయిపోయింది. సో మా వైఫ్ శాలరీ, ఈఎంఐ, పిల్లాడి ఫీజు, ఒక బాబు నాకు. సో ఇవన్నీ తీసుకున్నప్పుడు ఒకరోజు స్ట్రెస్ అయిపోతున్నాను బాగా. మా ఆవిడ పిలిచి అడిగింది, ఏంటంటే అంత స్ట్రెస్ఫుల్గా ఉన్నారని. ఏం లేదు, ఈఎంఐ కట్టాలి, కోవిడ్ టైం కదా మనకి, పైగా నాకు ఆల్మోస్ట్ 10 months ఖాళీగా ఉందనంటే, కానీ సింపుల్గా ఏముందంటే ఫ్లాట్ అమ్మేద్దాం, మళ్ళీ కొనుక్కోవచ్చు, ఇల్లు మనకి హెల్త్ ముఖ్యం, ఇది ఈఎంఐ కట్టాలి, ఇవన్నీ ఆలోచించదని చెప్పి వెంటనే ఇల్లు అమ్మేసాం. ఈఎంఐ ఆప్షన్ లేదు, ఈఎంఐ ప్రాబ్లం లేదు. సో హ్యాపీగా కోవిడ్ టైం అయిపోయి మళ్ళీ వర్క్ వచ్చింది, మళ్ళీ జాబ్, యాక్టింగ్ స్టార్ట్ చేస్తాను. అంటే ఈ మాట ముఖ్యంగా ఉన్న సీరియస్ నోట్ ఎందుకు చెప్తున్నానంటే, మనం కనుక ఇదే కనుక సింగిల్గా ఉండుంటే ఆ సిచ్యువేషన్లో, అంటే ఇప్పుడు అమ్మ చెప్తుంది, నాన్న చెప్తారు, అక్క తమ్ముడు అందరూ చెప్తారు, కాకపోతే మన కూర్చోపెట్టి చెప్పగలిగేది భార్య, ఒక మగాడికి. అలాగే భార్యకి భర్త, భర్తకి భార్య. ఆ షేరింగ్ రెస్పాన్సిబిలిటీ పెళ్ళైతేనే వస్తుంది. అఫ్కోర్స్ నేను కూడా బ్యాచిలర్గా ఉన్నాను, ఎంజాయ్ చేశాను లైఫ్ని, బట్ స్టిల్ నాలో ఒక బాధ్యత, ఒక రెస్పాన్సిబిలిటీ స్టార్ట్ అయింది పెళ్ళైన తర్వాత. బేసిక్గా అంటే నేను బాగా నమ్మేది, మగాడి కన్నా ఆడది చాలా గొప్పది. అంటే కొడుకు కన్నా కూతురు చాలా గొప్పది. కూతురు చూసుకుంటే కొడుకు చూసుకోడు. సో అందుకు పెళ్లి చేసుకుంటే మగాడు బేసిక్గా. సో భార్య ఉంటే వాడు కూతురులాగా తల్లిదండ్రులు చూసుకుంటాడు, దానికి మగాడు పెళ్లి చేసుకోవాలి, ఎస్పెషల్లీ మగాడు. సో అలాగే ఆడవాళ్ళు కూడా పెళ్లి చేసుకుంటే ఆ బాధ్యత తెలుస్తుంది, ఆ రెస్పాన్సిబిలిటీస్ తెలుస్తాయి, ఆ షేరింగ్ కంపాటబిలిటీస్ తెలుస్తాయి. గుడ్ వన్, వెరీ వెల్ సెడ్. యాక్చువల్గా పెళ్ళి అయిన తర్వాత ముందు రోజుల్లాగా ఇప్పుడు కాలం లేదు. అన్నిటికీ పర్మిషన్స్ అడగాలి, 24 hours వీడియో కాల్లో ఉండాలి, ఎక్కడ వెళ్తున్నాను, ఎక్కడ కూర్చున్నాను, ఏ డ్రెస్ వేసుకుంటున్నాను, దేనికి అడ్జస్ట్మెంట్ లేదు. ఒక డిసిషన్ తీయాలన్నా మావయ్య దగ్గర అడగాలి, అత్తయ్య దగ్గర అడగాలి, హస్బెండ్ దగ్గర అడగాలి, హస్బెండ్కి చెల్లెలు ఉంటే చెల్లెల దగ్గర అడగాలి. ఇండివిజువాలిటీ ఎక్కడ ఉంది ఇక్కడ? మనకి ఏదైనా డిసిషన్ తీయాలంటే వాళ్ళందరూ ఓకే చెప్తే కానీ మనం చేయలేం. సో ఒక్కళ్ళ ఫ్యామిలీ, ఒక్కళ్ళ మ్యారేజ్ లైఫ్ పెట్టుకుని అందరు మ్యారేజ్ లైఫ్ మనం అడ్జస్ట్ చేసుకోలేము, ఐ మీన్ అండర్స్టాండ్ చేసుకోలేము, మనం ఉండలేము. ఇప్పుడు మా మమ్మీ కాలం వేరే, తను ఏజ్ జరిగిందినా అడ్జస్ట్ చేసుకుంటుంది, ఇప్పుడు కూడా అడ్జస్ట్ చేసుకుంటుంది. ఆ అడ్జస్ట్మెంట్ నాకు ఉంటుందంటే అది కష్టం. అండ్ జనరేషన్స్ ఆర్ చేంజింగ్. సో ఇక్కడ అందరూ వాళ్ళే అనుకుంటారు, లోపల వచ్చిన తర్వాత మార్నింగ్ అయితే గుడ్ మార్నింగ్, ఐ మీన్ లవ్ లైఫ్లోనే చెప్తున్నాను, గుడ్ మార్నింగ్ పెట్టాలి. ఇప్పుడు కార్ ఎక్కేసాను, కార్ దిగేసాను, నా అసిస్టెంట్ ఇప్పుడే వచ్చాడు, ఇప్పుడే మేకప్ వేసుకుంటున్నాడు, ఇప్పుడే నాకు ప్యాకప్ అయింది, ఇదే తిన్నాను, ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ చెప్తూనే ఉండి సపోజ్ ఏదో ఒక పని మీద నేను మర్చిపోయానంటే, ఓ నువ్వు నన్ను మర్చిపోయావు, అందుకే నువ్వు నాకు ఫోన్ చేయలేదు, అందుకే కదా నాకు మెసేజ్ పెట్టలేదు, దాన్ని పెట్టి ఒక 4 రోజులు మొత్తం గొడవ గొడవ గొడవ. ఎక్కడ దీంట్లో ప్రశాంతం ఉంది, దీంట్లో ఎక్కడ హ్యాపీనెస్ ఉంది? సింగిల్గా ఉండడం మంచిది యాక్చువల్లీ. ఈవిడ చెప్పింది విన్నాక చేసుకోవాలని ఆ చిన్న ఇంట్రెస్ట్ కూడా పోయింది. అన్నా నా లైఫ్లో మా మదర్ ప్రాబ్లం స్టార్ట్ అయిన తర్వాత ఒక 5 years మేము స్ట్రగుల్ చేసినాము. ఆ టైంలో మా మమ్మీ ఏకైక కోరిక ఏంటంటే నా పెళ్ళి అవ్వాలని. నేను ప్రతిసారి మా అమ్మతో గొడవ పడుతున్నాను, ఎందమ్మా పెళ్ళి 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 అంటున్నా అంటే ఊకే మ్యాచెస్ చూడడం ఇదే జరుగుతూ ఉంది. లాస్ట్ ఇయర్ మా అమ్మ ఉన్నప్పుడే నాకు పెళ్ళయింది, కానీ మా అమ్మ మిస్ అయిన తర్వాత మా అమ్మ నాకు ఎందుకు పెళ్లి చేసిందో అర్థమైంది. సో అందరి మ్యారీడ్ లైఫ్లో ఒకలా ఉండవు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే మీన్స్
అమ్మని మిస్ అయ్యేది. నేను ఇలా ఉంది. ఇంతమంది ఒపీనియన్స్ ఓకే, ఇంతకీ నువ్వేం డిసైడ్ అయ్యో చెప్పు. వాట్ ఐ కెన్ సే ఇస్ లైక్ ఒకవేళ పెళ్లి చేసుకున్నాక ఇప్పుడు మనం ఎక్కడున్నాము లేకపోతే ఏం తిన్నాము ఏంటి అని అడుగుతుంటే మనం రిస్ట్రిక్టెడ్గా ఫీల్ అవుతున్నాం కాబట్టి మనకు అది నచ్చలేదు. ఇన్ కేస్ ఇఫ్ యూ లవ్ అవర్ పార్ట్నర్ అండ్ ఇఫ్ యూ ఆర్ రెడీ టు డూ దట్, డెఫినెట్లీ లైఫ్ విల్ బీ హ్యాపీ. అండ్ అగైన్ మ్యారేజ్లోని డెఫినెట్లీ ఐ షుడ్ యాక్సెప్ట్ అభినయ్ గారు, ఎందుకంటే ఇంతకు ముందున్న జనరేషన్ లాగా ఇప్పుడున్న జనరేషన్ అలా లేదు. ఇప్పుడున్న జనరేషన్ ఏంటి, వై డివోర్సెస్ ఆర్ హ్యాపెనింగ్ మోస్ట్ ఈజ్ వీ హ్యావ్ గాట్ లాట్ ఆఫ్ అదర్ ఆప్షన్స్ ఈజీలీ అవైలబుల్ బికాస్ ఆఫ్ ద సోషల్ మీడియా, ఫోన్స్ కావచ్చు, ఎనీథింగ్. సో దీనివల్ల ఏమైంది మనకి సంథింగ్ ఇఫ్ యూఆర్ మిస్సింగ్, వీ ఫీల్ లైక్ నా పార్ట్నర్ దగ్గర నుంచి దొరకట్లేదు అని మిస్ అయ్యే టైంలోని ఎవరో మనకి అటెన్షన్ చూపించారంటే ఇమీడియట్లీ వీఆర్ లైక్ అంటే దానికి ఈజీగా వీఆర్ గెటింగ్ డౌన్ ఫర్ ఇట్ యాక్చువల్లీ. సో వాట్ ఐ ఫీల్ ఈజ్ రెండిట్లోని ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి, బట్ హౌ వీ సీ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ వాట్ ఐ ఫీల్. అది పెళ్ళైనా పెళ్ళి అవ్వకపోయినా, చేసుకోవాలనుకున్నా చేసుకోలేకపోయినా సరే మీరు హ్యాపీగా ఉండాలి అనుకుంటే ఎప్పుడన్నా హ్యాపీగా ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ యువర్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్. ఓకే, సో లెట్స్ స్టార్ట్ రౌండ్ 2. మార్ ముంతా చోడ్ చింతా. మార్ ముంతా చోడ్ చింతా. సో ఇప్పుడు మ్యారీడ్ పీపుల్ అండ్ అన్మ్యారీడ్ పీపుల్, బ్యాచులర్స్ ఇద్దరు ఉన్నారు కాబట్టి సో వీళ్ళ సైడ్ నుంచి ఒక అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్, అంటే ఒకవేళ మ్యారేజ్ అయిన వాళ్ళు డాన్స్ చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది, బ్యాచులర్స్ డాన్స్ చేస్తే ఇంకెంత అద్భుతంగా ఉంటుంది చూపించడానికి మన ముందుకి తేజు అండ్ అభినయ్ గారు వస్తున్నారు. లెట్ మీ వెల్కమ్ దెమ్ ఆన్ స్టేజ్. అంటే అమలాపురం, అంటే ఆహాపురం, అంటే ఇచ్చాపురం, కీల కొట్టి లాగుతారు ఆంధ్రాజనం. హే ఆ అంటే అమలాపురం, అంటే ఆహాపురం, అంటే ఇచ్చాపురం, కీల కొట్టి లాగుతారు ఆంధ్రాజనం. పాలకొల్లు చేరినప్పుడే పిల్లడు బయటదారుడెక్కువాయరు, యానాము చేరినా ఈనాము మారునా ఫ్రెంచి పిడేలు ఆగునా. హే ఓరిప్ప యారి దేవుడో, ఓరకంటి సూపుతోని సంపుతుంటాడు, ఓరిప్ప యారి దేవుడో, గాలితోని కాలమేసి లాగుతుంటాడు. రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో, రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో. కుర్చీని మార్చబెట్టి ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ యార్. ఆ ఎనర్జీ, ఆ గ్రేస్. ఎవరు బాగా చేశారు చెప్పు. అంటే అమలాపురం, అది మా మ్యారీడ్ వాళ్ళ ఎనర్జీ. నీకు దండం పెడతా, మా కోసం గెలిపి. నేను గెలిపినా కావాలంటే దూకరాజు. ఇదిగో, ఇదిగో. ఏయ్. నీ కోసం కావాలంటే చీర నీరు కట్టుకుని వస్తా. ప్లీజ్ ప్లీజ్ అసలు సుధీర్ స్పీకర్ అసలు ఏంటి దేశాన్ని ఇప్పుడు దాకా స్టార్ట్ చేయి, నేను వస్తాను. ఏం చేయాలి? నువ్వు వచ్చి అల్లుపోతావు, నా వల్ల కాదు. అసలు ఆల్రెడీ అక్కడ ఎవరున్నారు, కౌశిక్ గారు, ఆయనతో మేము సముద్రం. వెరీ గుడ్ జాబ్, వెరీ వెరీ గుడ్ జాబ్. అసలు ఏం ఎనర్జీ అసలు. 200% చెప్పాలి అంటే ఫస్ట్ లేడీస్ లో కానీ జెంట్స్ లో కానీ మ్యారీడ్ పీపుల్ ఎరగొట్టేశారు మీరు. టూ మచ్, వాట్ ఎన్ ఎనర్జీ. కంగ్రాచులేషన్స్. ఓకే, సో సెకండ్ రౌండ్ లోని ఫస్ట్ గేమ్. సో ఇది టీమ్ వర్సెస్ టీమ్, అంటే ద హోల్ టీమ్ విల్ ప్లే ద గేమ్. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ మీ సైడ్ నుంచి ఫస్ట్ స్టార్ట్ చేసాము అని చెప్పానంటే అక్కడ ఉన్న అందరూ వచ్చి అందరూ ఒకరి చేతి ఇంకోళ్ళు లాక్ చేసుకొని ఉండాలి, ఫేసింగ్ టువర్డ్స్ ద స్టేజ్, అండ్ దట్ షుడ్ బి ఏ సర్కిల్. ఒకసారి రండి చెప్తాను.
ఇప్పుడు వదిలేసేయండి. సో అలా లాక్ చేసుకున్న తర్వాత ఆ సర్కిల్తోని ఒక్కొక్క గ్లాస్ పిక్ చేసుకోవాలి ఒక్కొక్కరు. సో సర్కిల్లో ఉన్నప్పుడు ఒకళ్ళు పిక్ చేసుకొని తిరుగుతారు, నెక్స్ట్ వాళ్ళు వచ్చి పిక్ చేసి మళ్ళీ తిరుగుతారు, అలా 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 తిరుగుతారు. 6 people ఉన్నారు. 6 glasses వచ్చిన తర్వాత ఆ సర్కిల్ అలాగే నడుచుకుంటూ ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఎవరి గ్లాస్ అయితే టేబుల్ మీద డ్రాప్ చేస్తారో మిగతా అన్ని గ్లాసులు కూడా ఆ సర్కిల్ రొటేట్ చేస్తూ అదే గ్లాస్లో డ్రాప్ చేయాలి. అంటే దట్ షుడ్ బి ఏ బంచ్ హియర్. ఓకే, గ్లాస్లో గ్లాస్ అలా పెట్టాలి. ఒకవేళ ఆ గ్లాస్ బంచ్ కానీ మీరు పెడుతున్న గ్లాస్ కానీ పక్కన ఎక్కడన్నా పడిపోతే నోటితోనే మళ్ళీ అది తీసి నోటితోనే పెట్టాలన్నమాట. కింద పడిపోతే లేదు. ఎవరైతే మేము ఇచ్చిన టైంలోని ఎక్కువ బంచెస్ ఆఫ్ గ్లాసెస్ ఆ టేబుల్ మీద క్రియేట్ చేస్తారో వాళ్ళు ఈ గేమ్ విన్నర్స్. ఓకే, సో ఫస్ట్ ఈ గేమ్ ఆడడానికి శ్రవంతి అండ్ టీమ్ ఆన్ స్టేజ్. ఓకే, your time starts in 3, 2, 1, go. ఏ లాగే వద్దు, చైన్ బ్రేక్ అయితే లాగొద్దు. అమ్మ దగ్గర దగ్గర. Back. మెల్లిగా మెల్లిగా. నేను బ్రష్ చేయడానికి వెళ్ళా. ఓకే, Okay, last 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Time up. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. Okay, 18 glasses. వీళ్ళకి ఇచ్చిన టైంలో వీళ్ళు 18 పెట్టారు. 24 పెట్టగలిగితే యూ విల్ బి విన్నర్. పెట్టేస్తాం. ఓకే, దట్ వాస్ ఎ గుడ్ గేమ్. థ్యాంక్ యూ సో మచ్. Okay, Ashu and team on stage, please. Your time starts in 3, 2, 1, go. కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి. హ్యాండ్తో పట్టుకోవద్దు. ఒరే నా వరకు వచ్చే వరకు ఆగండి. పర్లేదా. పడకు రీతు, వదిలే
పైన వదిలేసేయండి గ్లాసు కింద వరకు వద్దు. వదిలేసి పైన వదిలేసి అమ్మా. అబ్బా నువ్వు ఓడిపోవాలనా? అలా కాదురా, స్లోగా. చైన్ వదలొద్దు. దట్ ఈస్ డిస్క్వాలిఫైడ్. చైన్ వదిలే ఎక్కడ ఎవరు చైన్ వదిలేశారు. చైన్ వదలకూడదు అని చెప్పాను అనమాట. ఓకే, కంగ్రాచులేషన్స్ శ్రవంతి అండి. కంగ్రాచులేషన్స్. ఓకే, సో 2 రౌండ్స్ అయిపోయిన తర్వాత కూడా మ్యారీడ్ పీపుల్ లీడింగ్ లో ఉన్నారు యాజ్ ఆఫ్ నౌ. సో థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్. సో ఈ గేమ్ లోని ఎవరైతే ఎక్కువ గోల్డ్ బ్యాగ్స్ గెలుచుకుంటారో వాళ్ళు ఎపిసోడ్ విన్నర్స్ అవుతారు. సో ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ బిగిన్ అవర్ రౌండ్ 3. వర్త్. సో థర్డ్ రౌండ్ ఏంటంటే ఇది మెమరీకి సంబంధించిన గేమ్. సో వెనకాల అక్కడ ఒక స్క్రీన్ మీద ఒక ఇమేజ్ వస్తుంది. ఆ ఇమేజ్ ని చాలా క్లియర్ గా చూడండి, ఎందుకంటే నా క్వశ్చన్ ఆ ఇమేజ్ కి సంబంధించి ఉంటుంది. డన్. సో ఆ ఇమేజ్ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నేను ఆ ఇమేజ్ కి సంబంధించి ఒక క్వశ్చన్ అడుగుతాను. ఓకే. అడిగిన తర్వాత ఏ టీంకి అయితే ఆన్సర్ తెలుసు, ఒకరిద్దరికి తెలిస్తే ఎవరైతే ఫస్ట్ బజర్ ప్రెస్ చేస్తారో వాళ్ళకి ఆన్సర్ చెప్పే అవకాశం ఉంటుంది. ఒకవేళ రాంగ్ చెప్తే మీ టీం నుంచే ఎలిమినేషన్ జరిగింది. సో కెన్ వి హావ్ ద ఫస్ట్ పిక్చర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. సో హియర్ కమ్స్ ద క్వశ్చన్. ఈ పిక్చర్ లోని మొత్తం ఎన్ని యాపిల్స్ ఉన్నాయి? మొత్తం యాపిల్స్ 7 ఉన్నాయి. 7 is absolutely right answer. Okay, so it's elimination time. అందరం కలిసి డిసైడ్ అయిన పేరు తేజు. ప్రతిసారి ఈ గేమ్ లో అందరికి నా మీద అంత ఇష్టం, ఫస్ట్ నన్నే అవుట్ చేస్తారు. లేదురా, నువ్వు వైల్డ్ ఫైర్. అట్లా Okay, so can we have the next picture on screen please? సో ఈ పిక్చర్ లోని మొత్తం ఎంతమంది చేతిలో గ్లాసులు ఉన్నాయి? ఒకటి వైన్ గ్లాస్, 2 విస్కీ గ్లాస్, మొత్తం 3 గ్లాసులు. 3 ఫిక్స్, బట్ ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ. మీకోసం ఎందుకు రిపీట్ చేస్తున్నాను అని అంటే, నా క్వశ్చన్ జాగ్రత్తగా వినాలి అనేది ఎందుకు చెప్తున్నాను అంటే, నేను మొత్తం ఎంతమంది చేతిలో గ్లాసెస్ ఉన్నాయి అనేది నేను అడిగా. గ్లాస్ అంటుకుంటున్నారా, ముట్టుకుంటున్నారా అలా అనేది నేను అడగల. చేతిలో ఉన్నాయి అని చెప్పని అడిగా. యూ సెడ్ 3 ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ ఆన్సర్. The right answer is 2. మీరు ఎవరినైనా ఎలిమినేట్ చేయొచ్చు, ఎవరిని ఎలిమినేట్ చేస్తారో. శ్రీకర్ నువ్వే పో. Can we have the next picture on screen please?
ఈ ఇమేజ్లోని పక్షి జాతికి చెందిన జంతువులు ఎన్ని ఉన్నాయి? మేము రానప్పుడు నడుచుకుని వచ్చి కొట్టొచ్చు నువ్వు. Five, 4, 5 ఫిక్సా? That's absolutely right answer. So it's elimination time. ఎవరన్నా ఎలిమినేట్ చేయొచ్చు, ఎవరన్నా ఎలిమినేట్ చేస్తారు. న్యూకరాజు. ఓకే డన్. నూకరాజు. నిన్ను తోడున్న దైవాలే నేడు ప్రాణాలు తీసేనా. ఈ క్వశ్చన్ కనుక మీరు రైట్ ఆన్సర్ చెప్తే స్ట్రైట్ అవే యూ విల్ బీ ద విన్నర్స్ ఆఫ్ దిస్ ఎపిసోడ్. ఇక్కడ నుంచి గేమ్ చేంజ్ అవ్వాలంటే ఏదర్ మీరు రైట్ చెప్పాలి, వాళ్ళు రాంగ్ చెప్పాలి. ఓకే. కెన్ వి హ్యావ్ ద నెక్స్ట్ పిక్చర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? ఈ పిక్చర్ లోని ఒక పిల్లోడు క్యాప్ పెట్టుకున్నాడు. ఆ కలర్ ఏంటి? రీతు 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 కొట్టు. ఏ రీతు ఆగు రీతు. మూడు ఆడమూర్తులం కలిసి ఒక ఆన్సర్ డిసైడ్ అయ్యి మేము ఎల్లో అనుకుంటున్నాం. ఎల్లో ఈస్ absolutely right answer. You can eliminate anybody. ఎలిమినేటెడ్. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా. ఈ స్లైడ్ కి ఎవరైతే రైట్ ఆన్సర్ చెప్తారో ఆ టీం విన్ అయితే. ఇన్ కేస్ రాంగ్ ఆన్సర్ చెప్తే ఆపోజిట్ టీం విన్ అయితే. Am I clear? So can we have the last picture on screen please? ఈ పిక్చర్ లోని సైకిల్ మీద ఎంతమంది ఉన్నారు? సైకిల్ మీద ముగ్గురు. 3 is absolutely right answer. Congratulations, Shravanti and team. So, this episode winners are married people. Congratulations. Bachelors kuda yemanna competition ichcharu asala. It's a very very tough competition and very very good entertainment from everybody. Thank you so much for being on Family Stars. All the very best for your careers. And this episode loni best performer of the day will win 10,000 rupees, and that's none other than congratulations Kaushik. Tu mera lover, 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 main tujhko diya flower. Tu mera lover, 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 main kave chuno flower. Okay audience, this is Week Family Stars. See you all next week with some more entertainment and some more fun. And then take care. Bye bye. Bye bye. Love you all.